నేను రెడీ అయిపోయి అలా రూమ్ నుంచి బయటకు వచ్చాను. కిటికీలో చూస్తే వండర్ఫుల్ లొకేషన్ అన్నమాట. సూర్యకాంతి పడుతూ చాలా చక్కగా అక్కడ మనకి దేవుడి పాటలు వినిపిస్తూ ఉంటాయి కదా, నామాలు వినిపిస్తూ ఉంటాయి. అలా చాలా బాగా ఉందన్నమాట. మీరు కూడా చూడండి లొకేషన్. ఇక అందరం రెడీ అయిపోయాం కాబట్టి ఆలస్యం చేయకుండా మేమైతే నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశాలకైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇలా స్టాచ్యూ అయితే దర్శనమిస్తుంది. ఎంత చక్కగా ఉంది కదా. కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత మనకి జీప్స్ అన్నీ అవైలబుల్ కనిపిస్తాయన్నమాట. అక్కడ జీప్స్ వాళ్ళు కొండ మీద తిరగాల్సిన ప్రదేశాలన్నిటికీ వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ స్వామివారి స్టాచ్యూ దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి కాస్త ముందరికి వెళ్తే కొండ మీద చూడాల్సిన ప్రదేశాలు తిరగటానికి కార్లు, జీప్లు ఇక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ అయితే దొరుకుతుంది. ఇదిగోండి చూసారా, ఈ జీప్ అయితే మేము మాట్లాడుకున్నాం. ఇది షేరింగ్ జీప్ అండి. అయితే ప్యాసింజర్స్ అందరూ ఫుల్ అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇతను మా జీప్ డ్రైవర్ అన్నమాట. ఇతను జీప్ డ్రైవర్ అలాగే గైడ్ కూడా అని చెప్పాలన్నమాట. దారి పొడుగుతా ఏమేమి ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట. దండం పెట్టుకో, ఫస్ట్ అమ్మవారిని దండం పెట్టుకో, రాజరాజేశ్వరి అమ్మ. మా జీప్ బయలుదేరిన కాసేపటికే మనకు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది. అక్కడి నుంచి కాస్త ముందరకైతే కదిలామన్నమాట. కొండ మీద ప్రయాణం చాలా బాగుంటుంది కదండి, ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసారా మాకేం కనిపించిందో, తిరుమల వరాహ క్షేత్రం అండి. వరాహ దర్శనం అయితే మాకు జరిగింది. తిరుమల కొండ మీద చూడాల్సిన ప్రదేశాల కోసం అయితే ట్రాన్స్పోర్టేషన్ అస్సలు కొదవలేదు. కార్లు, జీప్లు బోలెడన్ని దొరుకుతాయి. తిరుమల కొండ మీద నుంచి మనం ఇప్పుడు శ్రీవారి పాదాలకి వెళ్ళబోతున్నాము. వెనకలా కనిపిస్తుంది కదా, ఈ దారిలో వెళ్ళాలి మనం తిరుమల కొండ మీద నుంచి జీప్ మాట్లాడుకున్నాము. పర్సన్కి 200 అన్నమాట. 6 ప్లేసెస్ కవర్ చేస్తారు. ఫస్ట్ శ్రీవారి పాదాలకి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్రీవారి పాదాలకు వెళ్ళే దారి అనమాట. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో కదా, ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, భక్తులు ఇక్కడ దీపం వెలిగించి కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని ఈ మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దారిలో మనకి ఇలా పచ్చి మామిడికాయలు, ఫ్రూట్స్ అయితే కనిపించాయి అనమాట. ఇదిగోండి రండి, ఈ మెట్లెక్కి పైకి వెళ్ళి శ్రీవారి పాదాలను అయితే మనం దర్శనం చేసేసుకుందాం. ఇలా చాలామంది మొక్కులు కట్టి ఉన్నారనమాట. ఇక్కడ చూసారా చెట్లు, పైన మీకు కనిపిస్తోందా, ఇక్కడ పెద్ద ఉడత అయితే ఉందన్నమాట. చాలా బాగుంది, బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ మెట్లు ఎక్కే దారిలో మనకి మధ్యలో తులసిమాలలు అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక తులసిమాల తీసుకుని వెళ్ళామన్నమాట. స్వామివారి పాదాల మీద పెట్టి మొక్కుకుంటారనమాట. ఇక్కడ చూసారా భక్తులు చాలా మంది అయితే ఉన్నారండి. క్రౌడ్ అయితే బాగానే ఉందన్నమాట. మన ముందున్న భక్తులు దర్శనం చేసేసుకొని అటు నుంచి దిగేసి కిందికి వచ్చేస్తారనమాట. అప్పుడు మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా గ్రీనరీ. ఇక్కడ కెమెరాలో జూమ్ చేశాను, కనిపిస్తోందా అండి? సరిగ్గా కనిపించట్లేదేమో. అక్కడ మేఘాలు ఉన్నాయన్నమాట. చాలా దగ్గరగా మేఘాలు కనిపించాయి. సూపర్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రకృతి రమణీయత అని చెప్పాలన్నమాట. అంత బాగుంటుందండి లొకేషన్ అయితే. మీరు తిరుమల కొండపై ఉన్న శ్రీవారి పాదాలను చూసారా? రండి ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి పాదాలు అనేవి తిరుమల క్షేత్రంలోని 7వ కొండ మీద నారాయణగిరిపై ఉన్నాయి. ఇది నారాయణుడు భూలోకంలో అడుగుపెట్టిన ప్రథమ స్థలమని చెప్తారు. లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, నారదముని కూడా ఈ పాదాలను దర్శించి భక్తిలో లీనమయ్యారట. పద్మపురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుడు తన కలియుగ అవతారానికి ఇదే స్థలాన్ని ఎంచుకున్నాడట. ఆయనే ఇక్కడ అడుగుజాడలు పెట్టిన వెంటనే ఆ రాయిపై పాదం రూపంగా నిలిచిపోయిందట. ఈ పాదాల చుట్టూ ఉన్న రాళ్లు ఇప్పటికీ ఆలయం శిలలుగా నిలిచాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పాదాల దగ్గర గాలిలో ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది అంటారు భక్తులు. ఎటు చూసిన శాంతి, భక్తి, ఆధ్యాత్మిక ప్రకంపనలు మన చుట్టూ వెల్లివిరుస్తాయి. కొన్ని రోజుల పాటు ఉపవాసం చేసిన తర్వాత ఈ పాదాలను దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఒకసారి ఆ పాదాల దగ్గర కూర్చుని కళ్ళు మూసి ధ్యానం చేసినప్పుడు మనసులో ఏ బాధ ఉండదట. చాలామందికి జీవితంలో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయని కూడా చెప్తారు అనేక మంది భక్తులు. చుట్టూ దట్టమైన అడవి, ఆహ్లాదకరమైన వాతావరణంతో రమణీయంగా ఉంది ఈ ప్రాంతం. శ్రీవారి పాదాలు దర్శించుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరుతున్నాము. మా దర్శనం పూర్తయింది. ఇక మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరాం. ఇక్కడ మనకు మెట్లు దిగి వచ్చేటప్పుడు మనకి ఇలా ఫోటో ఫ్రేమ్స్ అవి కనిపిస్తాయి అన్నమాట.
ఈ మెట్లు దిగి మనం కిందికి వెళ్ళాలి. ఇక్కడ చూసారా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారనమాట. చూసారు కదా, ట్రావెలింగ్ లో ఇది మా డే 5 జర్నీ అనమాట. కొండ మీద మొట్టమొదటగా మేము శ్రీవారి పాదాలు అయితే దర్శనం చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, కామెంట్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా శ్రీవారి పాదాలను దర్శించారా? అయితే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్రతి బుధవారం మన ఛానల్లో ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయటం జరుగుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ప్రపంచంలోనే 3 ఉన్నాయట, దాంట్లో భారతదేశంలో ఉన్నది ఇది ఒకటి. అలాగే గురువారం, శుక్రవారం ట్రావెలింగ్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ శిలాతోరణం, చక్రతీర్థం అయితే నెక్స్ట్ వీడియోలో అస్సలు మిస్ అవ్వకండి. కీప్ వాచింగ్ TV 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.